జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కత్తులతో పొడిచి చంపి పారిపోయిన మిగతా దుండగుల కోసం గాలింపు చేపట్టారు. నిన్న రాత్రి రెడ్డి కాలనీ దగ్గర 4 దుండగులు రాజలింగమూర్తిని కత్తులతో పొడిచి చంపారంటున్నారు స్థానికులు. భూ వివాదమే హత్యకు కారణమై ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఎకరం భూమి విషయంలో కొందరితో రాజలింగమూర్తికి గొడవలున్నాయి. కోర్టులో రాజలింగమూర్తికి అనుకూలంగా తీర్పు వస్తుందనే కాపు కాసి హత్య చేశారని అనుమానిస్తున్నారు. హంతకులను పట్టుకునే వరకు అంత్యక్రియలు చేయమని ఆందోళన చేపట్టారు మృతుని కుటుంబ సభ్యులు. ఇక మరోవైపు మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుతో పాటు పలువురిపై న్యాయ పోరాటం చేస్తున్నారు రాజలింగమూర్తి. భూపాలపల్లి కోర్టులో మేడిగడ్డ కుంగుబాటుపై ప్రైవేట్ పిటిషన్ వేశారు. ఇంకా దొరకబడతారు కోఆపరేట్ చేస్తున్నాం. ఎంత అప్డేట్ ఉన్నదో చూసి కదా ఇంకెంత తీసుకు ఫోటోస్ మాకు కావాలంతే. వాళ్ళు ఎవరో మాకు తెలియాలి, ఇక్కడ తీసుకురావాలంతే. అప్పుడు మా డాడీ కావాలంటే మా డాడీ మనిషి రాడు కదా, ఫోటోస్ వచ్చి వాళ్ళ మనుషులు ఇక్కడ తీసుకురావాలంతే. లింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది భూపాలపల్లికి మంచి సాంప్రదాయం కాదు. ఆ దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలి. వాడు ఎలాంటి వాడైనా ఈరోజు దోషులను పోలీస్ ఎస్పీకి కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా చెప్తున్నాం, వాళ్ళను కఠినంగా శిక్షించి దోషులను శిక్షించి కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇది చంపడము సాంప్రదాయము సరైనటువంటి విధానం కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది 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 ఈ సాంప్రదాయము ఇది పునరావృతము కాకుండా ఈ యొక్క దోషులను చట్టపరమైన చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. దాని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవడైనా సరే, ఎంతటి వాడైనా సరే, వాళ్ళనందరినీ కూడా దీన్ని బాధ్యులను చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాం. ఇది పునరావృతం కాకుండా పోలీస్ బాధ్యత వహించాలి. పోలీసులు వెంటనే చర్య తీసుకోవాలని కూడా నేను కోరుతున్నా. భూపాలపల్లి జిల్లాలో రాజలింగమూర్తి మర్డర్పై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, భూపాలపల్లిలో పరిస్థితి ఎలా ఉంది? రాజలింగమూర్తికి సంబంధించినటువంటి హత్య కేసు ఇప్పుడు సంచలనం కలిగింది అని చెప్పొచ్చు జ్యోతి. దీనిపైన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కూడా హంతకులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని సీసీ కెమెరా ఫుటేజీలలో కూడా కొంత సమాచారం పోలీసులకు అందినట్టుగా తెలుస్తుంది. ఈ హత్యకు సంబంధించినటువంటి కారణాలు ఏమిటి, ఇందులో ఎవరెవరు పాల్గొన్నారనే దాని మీద అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు బంధువులు, రాజలింగమూర్తి భార్య, కూతురు, ఇతర బంధువులు కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే ఈ హత్య వెనుక కూడా రాజకీయ కోణంలో కూడా ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. దీనికి గతంలో పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అయితే రాజలింగమూర్తికి సంబంధించి మొదటి నుంచి కూడా ఆయన అనేక కేసులలో కూడా ఆయన పిటిషన్స్ వేయడం కావచ్చు, లేదా పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, కొన్నిటిలలో ఆయన కేసులు వేసి పోరాటం కూడా చేస్తున్నాడు. ఇందులో భాగంగానే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన సమయంలో కూడా ఇది గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ వల్లనే ఇది నిర్లక్ష్యంతో అది కుంగిపోయిందంటూ కూడా ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు హరీష్ రావు, ఇతర అధికారులపైన కూడా ఆయన కోర్టులో పిటిషన్ వేయడం, దానిపైన సంబంధించిన నోటీసులు జారీ చేయడం, దానికి సంబంధించిన విచారణ ఇదంతా కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే రాజలింగమూర్తి హత్య మాత్రం ఇప్పుడు సంచలనం కలిగింది అని చెప్పొచ్చు. ఆ కేసు వేసిన సమయంలోనే రాజలింగమూర్తికి సంబంధించినటువంటిది అందరికీ ఆయనకు సంబంధించినటువంటి ప్రచారంలోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన హత్యకు సంబంధించి అయితే పోలీసుల విచారణ నేపథ్యంలో కూడా మరికొన్ని అంశాలు, కీలకమైనటువంటి అంశాలు కూడా బయటకు వచ్చినట్టుగా చెప్తున్నారు.
రాజలింగమూర్తి మొదట్లో బీఆర్ఎస్ పార్టీలను కొనసాగారు. ఆయన భార్య కూడా సరళ కౌన్సిలర్ గా 15వ వార్డు నుంచి బీఆర్ఎస్ నుంచే గెలిచారు. ఆ తర్వాత కొద్ది నెలలకే ఆ పార్టీ నుంచి కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రస్తుతం అయితే బాధిత కుటుంబాలు చెప్పి వాళ్ళ భార్య కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళంతా చెప్తున్నది కూడా ఒక శుభకార్యానికి వెళ్ళొస్తున్న సమయంలోనే రెక్కి నిర్వహించి పక్కా ప్లాన్ తోటే తన భర్తను హత్య చేశారు. ఈ హత్య వెనుక కూడా మాజీ ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది ఉన్నారు. వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే రాజలింగమూర్తికి సంబంధించినటువంటి డెడ్ బాడీని భూపాలపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు బంధువులు మాత్రం దీనికి హత్యకు కారణమైనటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసే వరకు కూడా అంత్యక్రియలు జరపమంటూ కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కూడా బాధితుల కుటుంబాన్ని పరామర్శించారు. ఈ హత్య కేసులో ఎంత పెద్ద నిందితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం, అలాంటి వారికి శిక్ష పడే విధంగా కూడా చూస్తాం. ఇలాంటి హత్య రాజకీయాలకు మంచి సాంప్రదాయం కాదు. ఇలాంటి హత్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి ఉండదంటూ కూడా ఆయన చెప్పారు. అయితే ఈ హత్యకు సంబంధించినటువంటిది అనేక కోణాలలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా కూడా భూ వివాదం కూడా ఒక కారణం ఉండొచ్చని చెప్తున్నారు. ఈ భూపాలపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి 1 ఎకరం భూమికి సంబంధించి కోర్టులో వివాదం ఉంది. అది రాజలింగమూర్తికి అనుకూలంగా వస్తున్న నేపథ్యంలోనే ప్రత్యర్థులు ఇతన్ని హత్య చేసి ఉంటారు అనేది దానికి సంబంధించి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఆ వైపుగా కూడా పోలీసులు విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే 2ని అదుపులోకి తీసుకున్నాం. మరి కొంతమంది కూడా ఈ హత్యలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ కోసం కూడా గాలింపులు జరుగుతున్నాయి అనేది చెప్తున్నారు. అయితే హత్య జరిగిన తీరు కావచ్చు అదంతా కూడా చూస్తే అత్యంత దారుణంగా హత్య చేశారు. అతని పైన ఒక్కసారిగా కత్తులు గొడ్డలతోటి దాడి చేయటం, విచక్షణ రహితంగా అతనిపై దాడి చేసి కత్తులతోటి పొడవడం కావచ్చు, గొడ్డలతోటి నరికే ప్రయత్నం చేశారు. అక్కడికక్కడే ఆయన రాజలింగమూర్తి చనిపోయారు. ఈ హత్య వెనుక భూ వివాదాల కారణం ఉన్నాయా లేదా మరికొన్ని కారణాలు వేరే కారణాలు ఉన్నాయా అనే దాని మీద సంబంధించి కూడా ఇంకా దర్యాప్తు జరుగుతుంది. రాజలింగమూర్తి కూడా మొదటి నుంచి కూడా ఇటు సింగరేణికి సంబంధించినటువంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఫిర్యాదు చేశారు. ఓపెన్ కాస్ట్ గనుల తవ్వకాల్లో కూడా పర్యావరణం దెబ్బతింటుంది, లేవుగా ప్రభుత్వ భూముల ఆక్రమణ జరిగినప్పుడు కూడా ఆయన కోర్టులలో పిటిషన్ వేయటం, ఇలాంటి అంశాలలో ఆయన చాలా ముందుండి పనిచేసేవారు అనేది చెప్తున్నారు. సామాజికమైనటువంటి అంశాలలో రాజలింగమూర్తి ముందుండేవాడు. ఈ నేపథ్యంలోనే ఈ హత్య వెనుక ఇంకా భూ వివాదమైనా ఇంకా వేరే ఇలాంటి కారణాలు ఉన్నాయా అనే దాని మీద అయితే దర్యాప్తు జరుగుతుంది. జ్యోతి.